గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి నిధులు వినియోగించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కొత్తపట్టణం, ఒంగోలు రూరల్ మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, ప్రత్యేక అధికారులతో నేడు టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పంచాయతీ పరిధిలో ఇంటి, నీటి పన్నులు, వ్యాపార సముదాయాల పన్నుల వసూళ్లను 100% చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వాటర్ ట్యాంక్, పైప్ లైన్ల నిర్మాణం, డ్రైనేజ్ ప్రతిపాదనలపై సమీక్షించారు. ఎన్ఆర్జీఎస్, సిఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. మండల పరిషత్ అధికారులు, తహసీల్దారులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, కూటమి నాయకుల భాగస్వామ్యంతో ప్రజాసేవలో పూర్తి బాధ్యతతో పనిచేయాలన్నారు. డిపిఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓలు, తహసీల్దారులు, టీడీపీ మండల పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్లో అయితే సార్ మ్యాసివ్ గా ఏర్పాటు చేశారు. రోడ్ల కార్యక్రమం చేద్దాం. ఈ యొక్క గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ చెప్పారు, శానిటేషన్ చెప్పాము. ఫండ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ గా మంచి పేరు వచ్చే విధంగా నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూన్సీ సార్ స్వచ్ఛ సంక్రాంతి అప్పుడు మన కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా విజువల్లీ క్లీన్ ఉండేటట్లు, స్వచ్ఛ సంక్రాంతి ఉండేటట్లు చాలా మనుషులు ఉన్నా కూడా అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ మనకున్న ఫండ్స్ ద్వారా మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు 80% వరకు పన్నులు వసూలు చేశారు. ఈ సంవత్సరం గత సంవత్సరం 30% వసూలు చేశారు సార్. ఈ సంవత్సరం ఆన్లైన్లో పంచాయతీలో నియమంలో ఉన్నాయి, ఎవరు కూడా డ్రా చేయలేదు. రేపు 1వ తారీఖు నుంచి ఫండ్స్ డ్రా చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడి నుంచి ఫండ్స్ చేసేటప్పుడు తీర్మానం ముందుకెళ్ళాలి. మనకు సార్ చెప్పినటువంటి ప్రధానంగా అంశాలు ఏంటంటే శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ కావచ్చు. సార్ కూడా సహకరించాలని సార్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఏం చేయాలి, ఏమనుకుంటున్నాము, ఒక 10 minutes మాట్లాడుతున్నాం. ఆ తర్వాత వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. ఈరోజు ఈ సమావేశం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే ఇక్కడికి అందరికీ ముందుగా కృష్ణ గారు ముఖ్యమైన శానిటేషన్ కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.